జగన్నాథ రథయాత్రే కాదు, ప్రసాదం కూడా ప్రత్యేకమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్టీ మిగిల్ ఇన్ఫో ఎస్ఆర్ ఫ్యాక్ట్స్. పూరి జగన్నాథుని ఆలయం ఈ 56 సంఖ్య వెనుక 2 కారణాలు కనిపిస్తాయి. ఒకప్పుడు అఖండ భారతదేశంలో 56 స్వతంత్ర రాజ్యాలు ఉండేవి. ఆ రాజ్యాలన్నీ క్షేమంగా ఉండాలనే ఆలోచనలతో రాజ్యానికి ఒక ప్రసాదం చొప్పున 56 ప్రసాదాలను నివేదించి ఉండవచ్చు. మరో ఊహ ప్రకారం శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని 7 రోజుల పాటు తన చిటికెన వేల మీద నిలిపి ఉంచాడట. ఆ 7 రోజుల పాటు ఆయన అన్న పానీయాలను ముట్టలేదు. అందుకని 8వ రోజు భక్తులు వారానికి సరిపడా ఆహార పదార్థాలను ఒకేసారి నివేదించారట. ఆనాడు కృష్ణుడికి 56 పదార్థాలను అందించారు కాబట్టి పూరి జగన్నాథునికి అదే రీతిలో ఉపచారం జరుగుతోందని ఓ నమ్మకం. జగన్నాథునికి నిత్యం 56 ప్రసాదాలను అందించాలంటే అక్కడ వంటశాల కూడా ప్రత్యేకంగా ఉండాల్సిందే కదా మరి. అందుకే 30కి పైగా గదులతో 600 మందికి పైగా వంటవారితో ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాలగా పూరి పేరుగాంచింది. వందలు వేలు కాదు, రోజుకి 1,00,000 మంది భక్తులకు సరిపడా ఆహారాన్ని ఇక్కడ సిద్ధం చేయగలరు. ప్రసాదాన్ని వండేందుకు మట్టి కుండలనే పాత్రలుగా వినియోగించడం, వాటిని కట్టెల మీదే వండటం మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అలా వండిన పదార్థాలని ముందుగా జగన్నాథునికి నివేదిస్తారు. ఆ తర్వాత క్షేత్రపాలకురాలైన విమలాదేవికి నివేదిస్తారు. అటు తర్వాత వాటిని భక్తులకు అందుబాటులో ఉంచుతారు. ఆలయానికి ఈశాన్యంలో ఉండే ఆనంద్ బజార్ అనే ప్రదేశంలో భక్తులకి ప్రసాదాలను అందిస్తారు. పూరిలో ఇలా 56 ప్రసాదాలను నివేదించే ఆచారం ఎప్పటి నుండి మొదలైందో తెలియదు కానీ దానికి విశేష ప్రచారాన్ని తీసుకువచ్చింది మాత్రం ఆదిశంకరులని చెబుతారు. ఆలయంలో నివేదించిన పదార్థాలతో భక్తులు కడుపు కూడా నిండాలనే తలపుతో ఆయన మధ్యాహ్నం వేళ ఛత్రభోగ్ అనే ఆచారాన్ని ఆరంభించారట. అప్పటి నుంచి ఈ ప్రసాదాలు కేవలం ఆలయానికి వచ్చే భక్తులకే కాదు, పూరి చుట్టుపక్కల పేదలకు కూడా ఆకలి తీరుస్తున్నాయి. స్వామివారి ప్రసాదాన్ని తింటున్నామనే తృప్తిని అందిస్తున్నాయి. అంతదాకా ఎందుకు, పూరి నగరంలో ఎవరన్నా పేదవాడి ఇంట్లో ఏదన్నా వేడుక జరిగిందనుకోండి, అతిథులకి విందు భోజనాన్ని అందించేందుకు నేరుగా పూరి ఆలయానికి జగన్నాథ్